పెద్దక్కరా దాని రాదొక్క తీరైపోయరా ఈడు గాని ఈడులో నా మీ భర్త దూరం అయిపోతే ఏదన్నా కట్టవద్దే మీ అమ్మ మీ కట్ట చెప్పుతుందానే అవ్వా మీరు భర్తలు దాచుకున్నా మా ఉన్నదన్న దీవు లేదు అయ్యి ఉన్నాడన్న దీవు లేదే బిడ్డా ఓ బిడ్డలాలో నేను మళ్ళీ ఎందుకు అంతా మీతోని మాట్లాడద్దరా నా అల్లుడా మల్లన్న నా అల్లుడా రాజన్న నా అల్లుడా సమ్మన్న మీరు ముగ్గురున్నారు బిడ్డరా ఇద్దరు అల్లుల్లో దాచుకున్నా ఓ అల్లుడా ఉప్పలయ్య ఓ అల్లుడా బాబన్న మీరు వేరతో మనకు దొరికింది బిడ్డ ఇక నా ముగ్గురు మీ అల్లుల్లారా నా బిడ్డలు ఉంటారు కొడుక కోపం వచ్చిన్నాడు ఏదన్నమాటే మా అమ్మ వేయింది మా భర్తలకి మాటలు చెట్టు కడతారు నా బిడ్డలు నా బాగా చేరుతాదేనా కొడుక మల్లేసు మల్లేసు ఒరి కొడుక మల్లేసు నువ్వు ఏ లోకం అది కొడుక నీ పిల్లలకి ఏం చెప్పినవురా నీ భార్యకి ఏం చెప్పినవు కొడుకు మరి కొడుక మళ్ళీ నువ్వు ఉంటే నీ పిల్లలకు తీరుంటున్నారా నీ పిల్లగాళ్ళకు ధైర్యం ఉంటున్నా కొడుక అయ్యా పోదల్లా పోదాలా సుశీల కొడుక రాజన్న పోదల్లరా అయ్యా పోడాలా రాజమ్మ భాగ్యదేరంగా ఓ బిడ్డలా నా ఇద్దరు కూడా మీసేది అల్లం బాగిపోతుంది ఎన్నడన్నా బిడ్డలు అమ్మగారులని ఆశపడి వస్తున్నాడు బిడ్డలాల మీరేం పెట్టకున్నా అక్క మీరెప్పుడు వచ్చిందని కాలం నీళ్ళు ఇచ్చి కట్టసుగా అడుగుండ్రి బిడ్డ ఒకవేళ మీరు మాట్లాడబోదు నా బిడ్డలు ఇల్లు ఒక చూసుకుంటా అమ్మా యాదమ్మా నీ కొడుకుల సొమ్మేము తిన్నా కోడళ్ళ సొమ్మేము తిన్నా ఏ మరళ్ళు మాతో మాట్లాడతలేరని నా బిడ్డలు నా ఇల్లు ఒక చూసుకుంటూ ఎడతారే అమ్మా నా బిడ్డ బిడ్డేలాలా బిడ్డ కొడుకులాలా కొడుకు బిడ్డేలాలో కొడుకు కొడుకులాలా బాబమ్మ అంటంగా అమ్మమ్మ అంటంగా నన్ను వెళ్తారు బిడ్డగా బాగిదేరిపోతుంది అయ్యో బిడ్డ జీవనం పోతే చిలకల గుంపుల పిచ్చల బలగా ఉంటే కొన్నంత పండుగ చేస్తాను ఒకవేళ నువ్వు చచ్చిపోతే నీ పండుగ బలి చేస్తానే అమ్మా బతుకు పాడు నా పాపి గర్భం అంది నేను చచ్చిన నాడే నా బిడ్డ తల్లి యాదవ కన్నది కడపార 5 బిడ్డలు కానీ ఆ బిడ్డలో ఒక్కనాడు చేత పెట్టింది ఎంగిల్లోట తిట్టిందా ఆ తల్లి బాణం పోగా 5 బిడ్డలకు మతరావు ఎత్తు చెల్లెళ్ళకు ఆ బిడ్డ చిలకల్లున్నా మా అమ్మ మంచాల పడ్డరాట మా అమ్మ చచ్చిపోతే మాకెట్లా కనబడుతుందని బిడ్డలు ఎంత దూరాల ఉన్న 7 చెట్ల చాటుకున్నా చేసుకున్న భర్తను తీసుకొని ఇల్లుకు తలుపు తాళ వరకుంటా కన్న పిల్లలు ఎమ్మడి పెట్టుకొని బిడ్డలకి దగ్గర ఉరికొచ్చేటాళ్ళకు అమ్మ శవం ఆకిట్లా కనబడతారే అయ్యో బిడ్డలరికి వచ్చి అమ్మ
ఎంత పొడుగుందో అంత పొడుగు వాడి వాడి పిల్లలమే అమ్మో ఏ అన్న చేతులు పెట్టిన ఏ తమ్ముల చేతులు పెట్టినవే అమ్మా భూతాలు పెట్టి సంతాన బలమిస్తాడు గర్భవాసం ఇద్దరు వెళ్ళకనే కమల పిల్లలు ఒక కొడుకు ఒక బిడ్డ సంతాన బలం ఉన్నదమ్మా ఇద్దరు పిల్లగాళ్ళ సంతాన బలమిస్తారు రేపటి కలువని నాగన్న కలిసే పేరు పెట్టుకోమన్నాడే మల్లెపూలు ఉన్నాయా ఉన్నదా తీర జాకెట్ ఉన్నాయా ఉన్నదా తగ్గ కూర ఉందా
చదువుతున్న పోతావా ఆయన గుర్తాను ఆఖరికి వచ్చి ఉన్నదా కమ్మలు పుట్టలు ఉన్నాయా కనకమ్మరాలు ఉన్నదా మళ్ళీ పూలు అంటారు పిల్లమైన మంచి పిల్ల మీ సొమ్ములు ఏం కడతావా అరే గట్ల దొంగతనం చేసిన దొంతులు అక్కడ అట్లా గిట్ల అల్లగిస్తున్నా తిన్నడి పన్నడికి ఆవదొస్తుంది ఎదురు బుక్కినోడికి మెరమెర అంటది అవర్ బుక్కినోడికి ఆవదొస్తుంది బిర్యానీ బుక్కినోడికి మిడిమిట్ అంటది వాడు అన్నట్టు అందుకనే మనకి ఆవదొస్తుంది అట్లా కదయ్యా ఆయన గుర్తాను ఆఖరికి వచ్చి ఇవన్నీ అడుగుతాను అరే పిల్లపోతే కాకపోతే రేపతే రేపు ఎల్లుండతే ఎల్లుండి కాకపోతే నెలకతే నెల కాకపోతే 6 నెలలు కతే 6 నెలలు కాకపోతే సంవత్సరానికి అంతే అత్తది పెన్ను పెళ్ళానికి కాళ్ళు ఉన్నాయి కాబట్టి నడుచుకుంటూ పోతే నడుచుకుంటూ వస్తుంది పెళ్ళానికి ఆధార్ కార్డు ఉంటే ఎన్ని రోజులకైనా వస్తుంది పెన్ను ఆధార్ కార్డు పట్టుకొని హైదరాబాద్ మొత్తం తిరిగి వస్తాం నుంచి వస్తాం దాకా అయ్యో అస్సాం అరే కమలకాయ కాళ్ళు బంగారానికి తక్కువ రేటు బంగారానికి ₹1,30,000 ఉన్నాయి కొద్దిగా ఈ కథ వేయించిన వీళ్ళంతా మా కమ్మలు వాళ్ళు మనవలు వాళ్ళు ఏమంటారుకేనా మీ కథ వేయించాం మీ కమ్మలు ఇచ్చిన మా కమ్మలు మాకు ఏమన్నా వాళ్ళ సమాధానం అని చెప్పానే నిన్ను తీసుకెళ్ళి వాళ్ళ కుదబెట్టాను కమ్మల కింద వాళ్ళకి ఏమన్నా పోతులో పోతా సుమారు కల కొడుకు తాగినంత తీపేది అయ్యో 5 నిమిషాలు అయితే వాళ్ళకు కుదబెట్టాను అరే అరే అట్లా కాదయ్యా సేపు వచ్చిన ఎవరు కూడా కానీ సాక్షాత్ భగవంతుడు చక్కని సంతానం ఇచ్చిండయ్యా అబ్బా నిన్ను చూస్తుంటేనే అర్థమైంది వాడు సంతానం ఇచ్చిన కాంచని మనిషి మొత్తం కొద్దిగా సిక్కపడ్డగా అవ సిక్కపడ్డగా అవకు కొబ్బరికాయలు పెట్టి నువ్వు కలవాలి కడిపోతే నీ వేడి పోతే 2 పోతే భక్తులు తీసుకుని పట్టుకొని చేసినంత కిందికేనా ఇద్దరు భార్య భర్తలు దొరికి 4 కాలాలు వాళ్ళు మలుపుకొని బాణాలు వెళ్ళిపోతా ఇద్దరు భార్య భర్తలు బయలుదేరి వాళ్ళు ఏతిలో వస్తారమ్మా ఇద్దరు భార్య భర్తలే అమ్మా వరబైలు వెళ్ళి
అన్నట్టు అవుతుంది అంతా. అంతే కదా అవునవును. వాళ్ళు ప్రేమలో పడతారు చెల్లె. ఓ, ఇట్లా ఇట్లా ఆవిడే ఎవరు కావచ్చు చెల్లె ఇంటి ముందు కట్టి ఏమో అక్క ఎవరు కావచ్చు మన ఇంటి ముందరకు వచ్చి దాసి దాసి అనిపిస్తాళ్ళు. ఊరు కోసం గిల్లు కట్టే భయం తెల్లగా సున్నమయ్యే ఊరు కోసం గిల్లు కట్టే భయం తెల్లగా సున్నమయ్యే భయం. ఓ అచ్చాల బుచ్చాల పండుగ అదక్క. ఏం పండుగ ఏం పండుగ అంటే జోరుట్టుకొని జబ్బకి వేసుకొని ఓ నా ఇల్లు ఊలిపోయిందవ్వా అని ఓడత్తాడు, నా ఇల్లు కలిపోయిందవ్వా అని ఓడత్తాడు, వాని అవ్వ చచ్చిపోయిన ఓడత్తాడు, వాని అయ్య చచ్చిపోయిన ఓడత్తాడు, అక్కడ వాని పిల్లని చచ్చిపోయిన ఓడత్తాడు కదక్క. పిల్లలు వచ్చిన 4 రోజులు వాళ్ళ సంవత్సరం నిలబెట్టేటట్టు అది చేసుకుంటారు వాళ్ళ స్టేటస్లో పెడతారు వాళ్ళ కోసలే. సరే అక్క నువ్వు అన్నట్టు నేను ఆయన పోతా గానీ నా మోనికి నువ్వు పోతావా? పది చెలిగో ఎవరి మొగడు వాళ్ళకి కావాలి కానీ నీ మొగడు మరో నా తెలియదా, నా మొగడు మరో నీ తెలియదా? నేను మా దగ్గర అక్కడ కూర్చుని పెట్టి సాస్తాడు పో నన్న వద్దు చెల్లె వాళ్ళు ఎవరన్నా కానీ పేరు పెట్టి పిలుతారా పోదాం అంతే అక్క. అంతే ఎవరమ్మా? రానా చాబంతి దేవి, అంజని చాబేరి, భాగ్యవతమ్మ, రూపవతి, నీలవెల్లిన పొద్దున అయింది 2 నెలల ఆలయం తెలియదు ఇలా తెలియదు. అరే జనరు వాటర్ మిల్లు వాటర్ 2 కాదు అక్క, 2 వాటర్లే. ఎవరో కోలవేని కోల అమ్ముతున్నారు, కోల బర్రెలు బాగున్నాయి. ఎవరు శిష్య చూడవేందమ్మా? అరే సెంటపల్లి నుంచి ఏ గజ్జాలు మనం పోవచ్చు. ఎవరు అనసూరి ఆకులాటకు పోయిందావా? మొగలాడితే ఇల్లు పోతానే పూలు పోతాయి భార్య పుస్తకాలు కంచెలు పోతాయి. ఇప్పుడు ఆడోళ్ళు ఆడ కంచెల రేవంత్ రెడ్డి పింఛన్ ఇస్తాడట. ఇంకా ఆటకుని ఇంకా జొరసులో ఉన్న వాళ్ళకు దేవుడు వాళ్ళకు ఇస్తాడు పింఛన్. బాబా ఏ దేవుడు అయినా మంచిగా కాలుకు బేడు ఉండాలి. 9,000 పూట పెట్టినట్టు కావచ్చు. భక్తులు నీకు వస్తానా? పింఛన్ పైసలా అది కాసలు అవుతాడు అప్పుడప్పుడు. కొత్త పని తీసుకొని దాని పేరు ఇల్లు పోసి మొత్తం తీసుకున్నా ఆధార్ కార్డు రేషన్ కార్డు అయ్యో లంచ్ అంటే బాధపడతావు అక్క. కాదు కదా వస్తే బాధపడ. ఎందుకే లంచ్ అంటే లావణ్య ముసలితనానికి లావాన్ని ఇచ్చాను పిలవక నువ్వు ముసలి కానీ పేరు ముసలి అవుతుంది అనే అని చెల్లె ఏందక్క ఏం చేస్తాను ఇంట్లో ఏమున్నదక్క ఇల్లంతా పొక్కి పొక్కిలుంటే ఇసురాత నీళ్ళు అలుకుతానే. అయ్యో అడిగిన వల్గా ఉన్న ఇసురాత అయితే బరువు ఉంటుంది గిర్రా తిప్పి తిన చుట్టుకొస్తుంది అక్క. అదో మన దొరుడు దొరసడానికి పోయి కాలు కట్టుకొని నింపుకున్నాపా వాళ్ళ ఇద్దరు ముందుకెళ్ళిపోదామని పొద్దు పొద్దుల్లో రెండో పొద్దులే రెండో
అయ్యో తల్లి దొరకాని అని చేత పూల పెట్ట ఆర్దల కూడా అర్థమమ్మా అయ్యా రవమ్మ నరగా రవమ్మ బేలిగో రవమ్మ నాగమణి బోరా బేలిగో చెడు కోటలు సూర్యలో ఎల్లో చాలా అయ్యో భగవంతుడు సంతాన బలం ఇచ్చిన కదా సంబరపడతాను సంతోషపడతానమ్మా రాజునైనా రాజు రాజుల మరి అప్పుడు ఆ భ్రమణాల బయటికి వచ్చిన రాజు నా భార్య ఎవరి చేతులు పెట్టారు దాసుల చేతులు పెట్టిపోతాను దాసే ఏమున్నా దాసాస్ అంటే గైరా శిల గుమిలా శిల కూరలా శిల కుండలా శిల నేను ఉంటదా శిల నీ ఉంటదా శిల కొంతగా దాసిల అప్పుడు కొడుకు వరి కోసం ఇచ్చిన మరేందా ఊకే దాసి దాస నా పేరే దాసి నీ పేరు చెప్పినవా నా పేరు నీ తెలియదా ఓ నా పేరు హారతి కర్పూరము అంటారు అమ్మ అంత పొడుగు ఉంటదా ఉంటది ఉంటది దాసి ఏందయ్యా నీ వాడు కనిపిస్తాడుగా ఆయన లేడు ఎటువేండే ఆయన అవుట్ ఆఫ్ అయింది అవుట్ ఆఫా పోరుతో పొద్దు పడిసిన కాడు వాడు అవుట్ ఆఫ్ కాడు నువ్వు ఇంటికా నీకెట్లా నిజం వచ్చి పాడైతుంది అక్కడ వాడు ఎట్లా బతాడు ఇక్కడ బతకలేక అక్కడికి పోయిండు ఆయన ఇక్కడ శాత కాదా ఆయనకు డ్యూటీ చేస్తాడు కాదు అక్కన్నా ఓ పెద్ద నౌకరి చేస్తాడు పెద్ద నౌకరి అంటే సాఫ్ట్వేరా కాదయ్యా డాక్టరా కాదు ఎస్ఐ అనే అస్సలే కాదయ్యా సిఐయా అరే కాదంటే లాయరా నీకు అంత చీపా డాక్టరా సరే కాదు ఏ పైలటా అరే కాదంటే మరి ఏమి నౌకరి నీ తెలియదా అయ్యో ఆయన టెంట్ పోతాడయ్యా అయ్యో ఏందవో నవ్వుతాలేందవో కాదమ్మా నువ్వు చెప్పేది వాళ్ళ చీపని ఎవరో సాధారణ వాళ్ళు చేసుకుంటారు మా ఆయనకు అదే సత్తున అదే పని చేస్తాడు అంటే గుంజలు లేవంటాడా లేవడితే ఆడికి పోతారు 2 గుంజలు లేవడితే వస్తాడు అంతే మరి యొక్క మిగతా గుంజలు వాళ్ళ ఇంట్లో లేవట్టుకోవాలి అంటే వాళ్ళ తీరకు వాళ్ళ అవసరం కదా కానీ దాసే ఒక మాట నీకు ఏడాది 200 ఇస్తాను అయ్యో పలిపే 200 ఇస్తే నువ్వు ఇస్తారు 200 ఏందయ్యా రేపు అడలట్లో ఇట్లా వస్తారు 1000 రూపాయలు పట్టుకొని ఎట్లా గుత్తనట్లో పోయిన కాడ వాళ్ళకు థమ్సాప్లు మిర్చీలు కొడుగుడు బజ్జీలు కొడుగుడు బజ్జీలు కూడా ఇస్తారా ఈ ధర్మశాల ఇస్తేనే పోరు లేకపోతే బందే వత్తన వాళ్ళకి
కోసం చెప్తలేరా చూస్తలేమా అది కూడా లెక్కే. మరి ఇగో ఒక మాట, నేను కచ్చిరికాడికి పోతాను, నా భార్య 2 జీవుల మనిషి పైన. ఏం కచ్చిరయ్యా 2 జీవులు అంటావు, జీవేనో జీవత్తి నీకేనా అయ్యం అనుకోవాలి. అరే 2 జీవుల మనిషి, అరే నేనే అంటున్నా అయ్యా 2 జీవులు అంటావు, జీవేనో జీవత్తో కదా ఇంజన్ నడుతుంది. ఓ పిచ్చిదాన ఇంజన్ కాదే, నా భార్య నీళ్లు పోసుకున్నది పైన. రోజు పోదు ఆపు రోజు వస్తావు, నేను పాలు పోసుకుంటా పెరుగు పోసుకుంటా ఏమంటారా మందు అట్లా కాదమ్మా. అయితే నా భార్య ఇప్పుడు పొట్టతో అంటారా? ఓ పొట్టుతో ఉన్నదా వెనక సీరేసినావా? కొంచెం లేట్ అయింది అన్నట్టు. లేట్ అయిందా? ఏ పొట్టతో ఉన్నది కదా, ఓ యూరియా బత్తును ఓ పొడసు బత్తు తెచ్చి చిక్కలే గొలుసు బాగా ఇడుతుంది. అక్కడ ముఖానికి కొట్టండి, అట్లా కాదమ్మా. ఇప్పుడు నా భార్య ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సా? మరి గట్ల నీళ్ళు పోసుకున్నది పొట్టతో పెట్టి రాదా నలుగుట మహారాజు రాజా కజీరు వెనుకైనా భగవంతుడు సంతానం ఇచ్చిన చేతిలో పెట్టినప్పుడు పన్నెండు 27 కుడి 12 మంది అసలు దగ్గర ఉంచుకోవచ్చేనా? ఏందవా మన ఇల్లంతా మంచిగా ఉన్నదా? మంచిగానే ఉన్నదా? శుభ్రం చేసిన ఊరంతా మంచిగా ఉన్నదా? నిన్నే సమ్మకు ఒక్కొక్క పొద్దున్నాం కదా. మొన్ననే మొన్ననేనా? నిన్న ఎల్లమ్మకు ఒక పొద్దు, బుధవారం సమ్మక్కలకు, శుక్రవారం ఆదివారం ఎల్లమ్మలకు. అవును నిన్ననే వేసిన కోని కోసిన అంటి పెట్టిన గంట కూడా చేతికి లెవెల పరంగా దాసల దగ్గర పిలిచిందో పుట్టమి నిమ్మ పువ్వుల్లాని పోరాలు నీళ్ళ బాత్రూమ్ పోతారా? మనం పోతాం అట్లా. మనం పోతాం, మన సమ్మక్క గద్దె మన గద్దెలు ముందే మీ గద్దెలు ఊచి బొట్టు పెట్టి ఊసి
విసిరేస్తే మీ ఇద్దరికి ఎక్కడ సందు ఉంటే అక్కడ ఇస్తాయి. అయితే ఒక్కతో మొక్కుతావురా అయితే ఇస్తే అట్లా అంత కడుపులో అంత పందులు అవుతుంది అంత ఓతుకు వచ్చినట్టు అయితే ఊరంతా గిర్ర తిరిగినట్టు అయితే లేదు నా కళ్ళే తిరుగుతానే అంత కాలు రెక్కలు అంత ఇరి కుప్పట్టు అయితే లేదు అవుతుంది తినంగా తీపే కనంగా కట్టమే చేతరు కూర్చుని మోనట సాడు పోయే వాళ్ళ తాడు దెబ్బ వాళ్ళ ముళ్ళడ దెబ్బ ఓ నన్ను ఎత్తుకోవాలని పెట్టా చేతరు కూర్చుని మందంటారో మాకంటారో సూదర్రో కోలంటారా ఓ ఈ కట్టపడే వాళ్ళే కట్టుండి మంచుకుని మాకంటే తవ్వబంది అయితే కాదు మీకే అల్లుకే ఎట్లా అవుతుందో ఓ 2 5 రూపాయలు 5 అంబర్లు వేసుకుంటా అల్క కాదు మతసులు కూడా పని చేయాలి ఇంకా పని చేస్తుంది అయ్యా ఓ దేవుడు రావుల శంకర నువ్వు ఆకంటే ఇచ్చేస్తావా కాన్పు ఎవరికన్నా చేద్దావా కాన్పు కంటే సప్పు లేకుండా కనాలి నీకేమేరగా కానీ వాళ్ళ నీకు కనలేదా పెంచలేదా ముగ్గురు ఉడుకులాగా నాకేందావా అవదామని వచ్చినట్టు 20 ఏళ్ళకి ఇప్పుడే కను పెళ్లి చేసిన చెప్పాలంటే మా ఎలాంటి కొడుకు లాత పన పెళ్లి చేసి అన్నట్టు వచ్చావు అయ్యా అదే అన్న బెండపేట మంద నాకౌట్ ఇప్పుడు నేను అంటాను కానీ పోతానా అంటే పోతావా ఏ పోసేది ముందటే ఉన్నాయి కూసపోవాలి కొడుకు నా జోలికి ఎంత పాడుకో కూర్చున్న కాదు ఉండక అరే అట్లా అదే ఏదో మీ అయ్యా సంవత్సరం వెళ్ళాలని పెళ్లి చేసిండు కొడుకులాగన్నావా ఓ మంచి అంటావు నా పెద్ద కొడుకు కడుపులు ఉన్నప్పుడు 7 కిలోలు నరున్నాడవ్వా 7 కిలోలు నరా ఇవాళ రేపు 2.5 3 కిలోలు అయితే ఆఫీసులు అయితే వస్తలు అవుతాయి 7 కిలోల పొలగాలు మోసిన కన్నా నాది లోపడి పోతావా 7 రూపాయలే అవునా పోరడు పాడ 7 నెలలకే తనకు వచ్చిండవా నెలకు కిలో ఆగలే దాసే మరి ఆ కొడుకు వచ్చినప్పుడు ఏ దవాఖాన వెళ్ళవే ఏ దవాఖాన అంటే ముందుగాలు మన దగ్గర ములకనూరు కేసుకువెళ్ళే హాస్పిటల్కు ఆడ పట్టే డాక్టర్ అయ్యో ఆ నుంచి నమ్మకుండా తీసుకుపోయి నా మొగుడు అయ్యో అన్ని వరంగాలకి వేసుకుపోయి ఆడు కూడా అయ్యో నా మొగుడు మాగా తిప్పలు పడి 5 రాజు కొట్టిండవా ఆడు కూడా పట్టలేదు అయ్యో ఎందుకు వాళ్ళకే ఏమ్మా అద్దాలు సూతాలు పోతారు వాళ్ళకే ముట్టిందో వాళ్ళు పట్టుకున్నా సాడువా ఇంటికి వచ్చినావా మనం చేసుకొని నేను కూర్చున్నా నా మూడు పిల్లి కూడా ఆయన చూస్తాడు ఆయనకు లేదా ఆయనకి ఎవరు అంటే కళ్ళు అయ్యో ఆయనకే రందంటే చిన్న పాన మీద పెద్ద పాన బత ఆయన బాధ ఆయనకు లేదా అండిపేట దిక్కున్నాను ఆయన బాధ ఆయనకుండే ఇక నేను అనుకున్నా కదా అప్పుడు కొత్తలా పెళ్ళైనప్పుడు ఓ ఆయన తెలియకుండా 800 తీసి పోసేటప్పుడు పెట్టినావా 700 ఓ అవి తీసి ఆయన చేతిలో పెట్టిన ఆయనకి ఎందుకు ఇచ్చినావు ఉరుగురు కన్నా వయసుకు ఎందుకే ఒక రాయిసా ఫుల్ బట్టలు తెమ్మన్నావా తెచ్చినాడ పెట్టిండు మూత తీసి మూత కాడ పెట్టిండు అంతే వాటిలో ఒడిసింది బాడు కూర్చుండు వాటిలో ఒడిసింది
వాడు పుట్టిండు హల్కా చిన్న ఆప్షన్ లేదు పెద్ద ఆప్షన్ లేదు పాడు కూడా కదా పాటలు వచ్చింది 800 ఎకరికి వచ్చినాయి పాటలు వచ్చింది వాడు పుట్టిండు బయట ఉంటాడు నువ్వేది బాపడతావు ఎందుకు రా అయ్యా? నువ్వు ముందు రావు పోయి దెబ్బతే బయట పడతావు శరణి ఎరువు